నమస్తే. ఈరోజు మన విశిష్ట అతిథి శ్రీ అక్కన్న గారి ధర్నీపతి గారు. వీరు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్గా రిటైర్డ్ అయ్యారు. వీరు చిరకాలం రెవెన్యూ శాఖలో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు రెవెన్యూ కోర్టులో మరియు సివిల్ కోర్టులో లీగల్ సేవలు అందిస్తున్నారు లీగల్గా. వారి యొక్క అపూర్వమైన అనుభవాన్ని అందించడానికి ఈరోజు మన ముందుకు రావడం జరిగింది. వారితో వారి అనుభవాలను మనం తెలుసుకుందాం. ఎరుక ఛానల్ వారికి స్వాగతం. ఎరుక ఛానల్ వారి ప్రతినిధి సంజీవ్ రెడ్డి ద్వారా ఈరోజు ప్రజలకు వారు నన్ను పరిచయం చేయడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. నేను గత 30 సంవత్సరాల పైబడి రెవెన్యూ శాఖలో పనిచేసి తర్వాత న్యాయవాద వృత్తిని చేపట్టిన విషయమై దీనికి సంబంధించి కొన్ని విషయాలు ప్రజలకు చెప్తే బాగుంటుందని నన్ను కోరినందున ఈరోజు నాకు తెలిసిన విషయాలు, నా పరిధిలో ఉన్న విషయాలు కొంతవరకు నేను చెప్పడానికి సుముఖంగా ఉన్నాను. నేను రెవెన్యూ శాఖలో పనిచేసినప్పుడు చిత్తూరు జిల్లాలో రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, బుచ్చినాటికండ మండలాల తర్వాత వడమాలపేట ఇవన్నీ కూడా మండల రెవెన్యూ అధికారిగా పనిచేశాను. ఆ తర్వాత కడపలో సుమారు 10 సంవత్సరాలు నేను కడప జిల్లాలో కూడా రైల్వే కోడూరు ఎంఆర్ఓగా, రాయచోటి ఎంఆర్ఓగా, రాజంపేట సబ్ కలెక్టర్ ఆఫీస్ ఏఓగా సుమారు ఆ 3 ప్రాంతాల్లో 10 సంవత్సరాల వరకు అక్కడ పనిచేశాను. ఆ తర్వాత 2005లో మమ్మల్ని మాతృ జిల్లాకి బదిలీ చేశారు. అంటే చిత్తూరు జిల్లాకి రావడం, నాకు 2005లో చిత్తూరు ఎంఆర్ఓగా బదిలీ చేసి వేశారు. అప్పుడు ఈ జనరల్ ఎలక్షన్ అప్పుడు నేనే అక్కడ ఉన్నాను. ఆ సమయంలో అప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు గెలవడం జరిగింది 2005. ఆ తర్వాత 2006లో నేను ఏర్పేడు ఎంఆర్ఓగా, 2006లో అదే అక్కడి నుంచి శ్రీకాళహస్తి ఎంఆర్ఓగా బదిలీ కావడం, శ్రీకాళహస్తి ఎంఆర్ఓగా ఉండేటప్పుడు నాకు డిప్యూటీ కలెక్టర్ ప్రమోషన్ రావడం జరిగింది. ఆ తర్వాత 1 ఇయర్కి నేను రిటైర్ కావాల్సి వచ్చింది. ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత మనం ఏదో ఒక పని చేయాలనే ఉద్దేశంతో నేను ఈ న్యాయవాద వృత్తిని చేపట్టి బార్ అసోసియేషన్లో ఎన్రోల్ చేసుకున్నాను 2008లో. ఇక్కడ తిరుపతిలో మన మిత్రుడు చాలా వరకు మీరు ప్రోటోకాల్లో పనిచేశారు, అక్కడ జరిగిన సంఘటనలు వాటి గురించి ఏదైనా కొంత చెప్పండి మాకు అని అంటున్నారు. ఇక్కడ నేను తిరుపతిలో 1985వ సంవత్సరంలో ప్రోటోకాల్ డిప్యూటీ ఆల్దర్గా పనిచేయడం జరిగింది సుమారు 3 సంవత్సరాలు. అది ఒక రకమైన నాకు అనుభవాన్ని ఇచ్చింది. ఈ శాఖలో పటిష్టంగా బాగా పనిచేసి పెద్దవాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర మంచి పేరు తెచ్చుకునేదానికి కూడా నాకు ఎక్కువగా ఉపయోగపడింది. అంటే ప్రోటోకాల్ ఏం ఉపయోగపడుతుందని అనుకోవచ్చు, కానీ ప్రోటోకాల్ అనేది ప్రతి వ్యక్తికి ప్రతి డిపార్ట్మెంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ప్రోటోకాల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా ఎట్లా విఐపీలని రిసీవ్ చేయాలి, వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలి అని ఇవన్నీ కూడా అందులో భాగంగా ఉంటుంది. దాంట్లో ఏ పొరపాటు జరిగినా మనకు పనిష్మెంట్లు ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి అటువంటి ప్రోటోకాల్లో 3 to 4 years వరకు నేను తిరుపతిలో పనిచేసి అందరి మన్ననలు పొందాను. ఆ సమయంలో ఎంతోమంది వివిఐపీలను కూడా నేను చూడడం జరిగింది. ఈ మధ్య ఆ సంఘటనలు కూడా వాళ్ళతో నేను డిస్కస్ చేసేటప్పుడు కొన్ని సంఘటనలు కూడా చెప్పడం జరిగింది. వాటిని మరి ఒకసారి మీరు చెప్పండి అంటున్నారు. నేను తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా అదే ఆర్డిటీగా రిసెప్షన్ డిప్యూటీ ఆల్దర్గా పనిచేస్తూ ఆ రోజుల్లో మేము మా సిబ్బందితో వెళ్ళినప్పుడు ఫ్రీ దర్శనాలు ఇవన్నీ కూడా జరిగేది. తర్వాత ఈ క్యూ కాంప్లెక్స్ టికెట్స్ ఇవన్నీ రావడం జరిగింది. అప్పట్లో వివిఐపీలు వాళ్ళతో పాటు కూడా మాకు తిరిగి వాళ్ళ యొక్క మనసులో ఏముంది, వాళ్ళ యొక్క ఇవి అలవాట్లు ఎలా ఉంటుంది అనేది కూడా మేము తెలుసుకునే ఒక మంచి అవకాశం దొరికింది. ఒకసారి మన పివి నరసింహారావు గారు కూడా క్యాబినెట్ నెంబర్ 2 ఇన్ ది క్యాబినెట్ ర్యాంక్ సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు 1986 అనుకుంటాను. మేము ఇరువురు కలిసి కూడా కొంతవరకు డిస్కస్ చేయాల్సి తిరుమల మీద. ఆ సందర్భంలో వారు కూడా ఇప్పటికి కూడా నాకు గుర్తుంది వారు చెప్పిన సంఘటన. వ్యాలీ వ్యూ కాటేజ్ దగ్గర కూడా చంద్రగిరి సైడ్ చూస్తూ చెప్పారు ఆయన. నేను సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడ రోప్వే వేయాలనుకున్నాం, కానీ ఏదో రాజకీయ శక్తులు ఆసక్తులు కొన్ని ఇక్కడ వేస్తే బాగుండదని కొంచెం డిసప్పాయింట్ చేశారు. అప్పుడు వేసింటే ఒక 50 లక్షలతో రోప్వే పడి ఉండేది చంద్రగిరి సైడు.
కానీ అలాంటివన్నీ ఏదో కొన్ని సంఘటనలు కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు అభివృద్ధిని ఎట్లా చేయాల్సింది వచ్చింది, చేయాలనుకుంటే ఏ విధంగా కుంటుపడింది, ఇవన్నీ కూడా ఆ విధంగా మాకు ఆ ప్రోటోకాల్ అనేది చాలామంది ఎన్నో మంది సీఎంలు, గవర్నర్లు వాళ్ళందరితో పాటు తిరిగే అవకాశం, వారి అనుభవాలను తెలుసుకునే అవకాశం కూడా మాకు కుదిరింది. ఆ తర్వాత నాకు రెగ్యులర్గా ఎంఆర్ఓలుగా పోస్టింగ్ ఇస్తూ నేను అక్కడ అన్ని చోట్ల తిరుగుతూ ఈ సమస్యల పరిష్కారంలో మునిగి